హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను సప్త శనివారాల వ్రతం అయితే నేను చేసుకుంటున్నానండి. ఈరోజు రెండవ వారము. అందు గురించి అయితే ముందుగా మీకు ముందు నుంచి అయితే వీడియో చూపిస్తున్నాను. మనం పీట ఎలా పూజించుకోవాలి అనేది అయితే నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. నార్మల్గా పీట కడుక్కొని అందులో పసుపు రాసుకోవాలండి పీటకి. తర్వాత ముగ్గుతోని అష్టదళ ముగ్గు బియ్య పిండితో వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లుకోవాలండి. చల్లుకొని తర్వాత ఒక ఈ పసుపు కలర్ కాటన్ క్లాత్ అండి, ఇది కొత్తది బ్లౌజ్ పీసు. కొత్తదైనా వాడుకోవచ్చు, కావాలంటే మళ్ళీ రిపీటెడ్గా ఇది వాష్ చేసుకొని మళ్ళీ అయినా వాడుకోవచ్చు. నేను ఇంతకుముందు వేరే కలర్ పెట్టినా, ఇప్పుడు ఈ కలరు ఎల్లో కలర్ అయితే పెట్టినానండి, మీ ఇష్టం అది. తర్వాత మనం ఒక చిన్న బౌల్లో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద ఫోటో పెట్టుకొని ఫోటో తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత బియ్యం పోసుకున్నాం కదా, ఆ బియ్యంలో మన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత తులసిమాల కంపల్సరీ ఉండాలి. తులసిమాల అలాగే మల్లెపూలు మొత్తము చామంతి గులాబీతో అలంకరించుకున్నానండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. కంపల్సరీగా తులసిమాల ఉండేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం తులసిమాల. అలాగే తమలపాకులు ఒక 7 తీసుకున్నానండి. తమలపాకులు తీసుకొని అందులోనే ఇంత పసుపు కుంకుమ యాడ్ చేశానండి. చేసి బియ్యపిండి ప్రమిదలు అండి ఇవి. బియ్యపిండితోని ఈ ప్రమిదలు ఏ విధంగా చేసుకున్నానంటే, బియ్యపిండి మనకి ఎన్ని ప్రమిదలకి ఎంత అవుతుందో అందాజ తెలుస్తుంది కదా, అట్లా పిండి తీసుకొని అందులో ఒక అరటిపండు, కర్పూరము, బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలండి. నీళ్ళైతే పోయలేదు పిండిలో. మొత్తం వీటితోనే పిండి ముద్దగా చేసుకున్నానండి. మన చపాతీ పిండిలాగా చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఇవి బియ్యపిండి ప్రమిదలు అనేది నేనైతే మనం చపాతీలు రాకి కోలా ఉంటుంది కదండి, సైడ్ అంచు సన్నది, దాంతోనైతే ప్రిపేర్ చేసుకున్నా. చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. గ్లాస్తో కానీ గిన్నెలతో కూడా చేసుకుంటారు, చిన్న చిన్న బౌల్స్ తోటి. నేనైతేనేమో కోలతో చేసేసుకున్నాను. ఈ ప్రమిదలు పక్కన పెట్టుకున్న తర్వాత నామాలు కంపల్సరీ ఉండాలి దీపాలకి. అందు గురించి గంధము కుంకుమతో నామాలు అయితే పెట్టుకున్నాను. ఈ బియ్యపిండి ప్రమిదలలో ఒత్తులండి, ఒక పిండి ప్రమిదలో ఒక 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేశానండి. మొత్తం అన్నిట్లలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి ఉంటుంది. అట్లా 7 ప్రమిదలలో 7 దీపంతాలు ఒత్తులు అయితే పెట్టినాను. అలాగే పసుపు ముద్ద గణపతి అండి, గణపతి గురించి పసుపు ముద్ద చేసుకున్నాను. ఆవు పాలు వేసుకొని పచ్చిపాలు ఆవు పాలతో పసుపు ముద్ద వేసుకొని గణపతి చేసి పక్కకి పెట్టుకున్నానండి. ముడుపు ఫస్ట్ వారమే కట్టుకున్నానండి ముడుపు. అలాగే మనం బెల్లం పానకం కంపల్సరీ ఉండాలండి. బెల్లం పానకంలో మనకి ఇలాచి, తులసి ఆకులు, బెల్లము వేసేసుకొని పెట్టుకుంటే పానకం అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ అండి పానకం కూడా చేసుకోవడము. తర్వాత పచ్చిపాలండి, అవి కూడా ఆవు పాలే. పచ్చిపాలలో ఇంత బెల్లం తురిమేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత నువ్వులు ఉండలండి, నువ్వుల ఉండలు ఒక 7 నల్ల నువ్వుల ఉండలు. నల్ల నువ్వుల ఉండలలో బెల్లము ఇంత ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి, అది ఒక 7 తీసుకున్నాను. అలా చలిమిడి అండి, మన బియ్యపిండితోనే పాలు, బెల్లం తురుము, బియ్యపిండి కలిపి చేస్తారు చలిమిడి. అలాగే పెసరపప్పుతోని ఏమంటారు క్లారిటీ అంత ఐడియా లేదండి. నేను పెసరపప్పు ఒక అర్ధగంట నానబెట్టి పక్కకి పెట్టుకొని అదే పప్పులో కొంచెం బెల్లం తురుము అలాగే తులసి ఆకులు వేసుకొని రెడీ చేసుకున్నానండి. అలాగే నల్ల గ్రేప్స్, నల్ల ద్రాక్ష ఇవి కూడా కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే నలుపు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి. నువ్వులు ఉండలు అలాగే నల్ల ద్రాక్ష కూడా ఉండేటట్టు చూసుకోండి. అరటిపళ్ళు అలాగే మనకి ఇంకా ఒక 7 డజన్ అయితే తీసుకున్నానండి. కావాలనుకుంటే 7 అరటిపండ్లు పెట్టచ్చు, పర్లేదు ఎట్లనైనా పెట్టేసుకోవచ్చు. తాంబూలం కూడా ఇవ్వచ్చు సాయంత్రము పెద్ద ముత్తైదులను పిలిచి. నేనైతే వారానికి ఒకరిని పిలుద్దామని అనుకున్నానండి. ఫస్ట్ వారాన్ని కూడా ఒకరిని పిలిచినాను, కాకపోతే వీడియో తీయలేదు. ఈ వారం కూడా వీలుంటే తీస్తా, లేకపోతే లేదండి. ఈ వీడియో తీసి ఈ వారం పిలిచింది వీలైతే షార్ట్ వీడియోలు పెడతాను, ఎవరిని పిలిచినా అనేది భోజనానికి. అలాగే ఇప్పుడు మనం ఈ దీపంతాలు అనేది ఫస్టే వెలిగించుకోవసరం లేదండి. మధ్యలో నేనైతే ఈ వీడియో పూజ ఎలా చేస్తానంటే, యూట్యూబ్లో మనకి పంతులు చేపిస్తారు కదండి పూజ, వెంకటేశ్వర స్వామి వ్రతం పూజ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది ఆ వీడియో. అయితే ఆ వీడియో ఆన్ చేసుకొని నేను పూజ అనేది చేసేసుకుంటున్నాను. ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ మనకి పంతులు చెప్తాడండి 7 దీపాలు వెలిగించండి అని, అప్పుడు వెలిగిస్తాను నేను. చాలా సింపుల్గా జరుగుతుందండి పూజ అయితే, ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏమి ఉండదు. మనకి ఏ రకాల కష్టాలు ఉన్నా ఏ బాధలు ఉన్నా
క్షణంలో తీరిపోతుంది. ఫస్ట్ వారం కూడా నేను ఒక మిరాకిల్ ఏంటంటే నేను అలారం పెట్టుకున్నానండి 4కి అట్లా 4:20కి అట్లా పెట్టుకొని నిద్ర మబ్బులో లేవలేదండి. లేవకుండా అట్లానే అలారం బంద్ చేసి పడుకున్నా. మా చిన్న పాప అండి సడన్గా చిన్నగా మూలిగిందండి. అని మూలిగి చక్కగా లేచి కూర్చుందండి చిన్న పాప. కూర్చోవడం వల్ల నేను సడన్గా మేలుకొచ్చి నేను లేచి కూర్చున్నా తనతో పాటు. అయితే మా పాప అనేది నార్మల్గా లేవదు, చాలా నిద్ర పోతుంది, నిద్ర మబ్బు చాలా ఉంటుంది తనకి. మ్యాక్సిమం తెల్లారిన తర్వాత 9-10 గంటలకు లేపినా లేవదు. అలా అంటే మధ్యరాత్రి 4 గంటలకు సడన్గా లేచి కూర్చుంది. నాకు కొంచెం కదిలినట్టు అయి సౌండ్ వచ్చేసరికి మా పాప లేచి కూర్చుంది. నేను దెబ్బకి ఉలికిపడి నేను లేచి కూర్చున్నా. మా పాప మళ్ళీ నార్మల్గా పడుకుంది. మాట్లాడలేదు, నేను అడగలేదు, నేను ఏమైందంటే సపోర్ట్ చేయలేదు. తను మళ్ళీ నిద్రపోయింది. నేనైతే ఇంకా లేచి టైం చూసుకుంటే 4:30 అవుతుందని అప్పుడు పూజ కంప్లీట్ చేసేసుకున్నా. ఫస్ట్ వారం అట్లా అయింది. ఇంకా రెండో వారం ఈరోజు అంటే ఈ రెండో వారం కూడా నాకు కరెక్ట్ 3:30కి అల్లనకంటే ముందే మెలకు వచ్చిందండి. మనకు అలవాటు అయిపోతుంది, అంటే ఆ స్వామి సంకల్పం ఉంటే అలా ఉంటుంది అంటారు. ఎవరికైనా చెప్పినా కూడా అంటున్నారు అట్లా. నాకు పూజ కంప్లీట్ అయ్యేవరకు 7:30 అయిందండి. అంటే పూజ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పంతులు కొంచెం క్లియర్ కథ కూడా చెప్తారు. సత్యనారాయణ కథలాగా వెంకటేశ్వర స్వామి 7 సప్త శనివారాల కథ కూడా ఉంటుంది. ఆ కథ వింటే కూడా చాలా మంచిది. కావాలంటే కొంతమంది బుక్ తీసుకొని కూడా చేసుకుంటారండి. మనకి శనివారాల వ్రతం బుక్ కూడా దొరుకుతుంది. ఆ బుక్లో కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి అట్లా కాదు, కొందరు చదువుకుంటారు, కొందరు చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ అయితే దొరుకుతాయండి. చాలా రకాల వీడియోలు అయితే ఉంటాయి. మనకి అట్లా పంతులు డైరెక్ట్ చేపిస్తారు కదా, వేరే వాళ్ళని కూర్చోబెట్టి అదే వీడియో తీసి మనకి యూట్యూబ్లో పెడుతుండ్రు. అట్లా కూడా మనం ఒక వీడియో తీసుకొని చేసుకుంటే బెటరు, ఏ టెన్షన్ ఉండదండి. నేనైతే అదే విధంగా పూజ కంప్లీట్ చేసుకుంటాను. పంతులు వీడియో పెట్టుకొని తను చెప్తుంటే నేను ఇక్కడ అక్షింతలు వేయడము, దీపాలు వెలిగించడము ఇవన్నీ అయితే చేస్తున్నా. మరీ లాంగ్ అయిపోతుందని కొంచెం స్కిప్ కూడా చేసిన అండి వీడియో. చాలా మంచిదండి. మనకి ఏడుకొండల వాడి దర్శనం దొరకాలన్నా కూడా అదృష్టం ఉండాలి. చూస్తా మరి నాకు కూడా మరి 7 శనివారాలు పూర్తయ్యేలోపు అదృష్టం దొరుకుతుందా, లేకపోతే వీలైనప్పుడు పోయి ఆ ముడుపు అనేది మనం తిరుపతి పోయినప్పుడు వీలుంటే తిరుపతి హుండీలో వేయచ్చు. లేదంటే ఇక్కడ మనకి మినీ తిరుపతి అని ఉంటుందంట కదా, అక్కడైనా వేయచ్చు. లేకపోతే మనకు అందుబాటులో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళోనైనా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అట్లనే టెంపుల్ దేవుడి దగ్గర పెట్టుకొని ముడుపు వీలైనప్పుడు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు అట్లా పోయి హుండీలో వేస్తారండి. అది మన ఇష్టము, మన ఓపిక. ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసుకొని ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ హుండీలో వేయచ్చు. చూడండి, చిన్న ఫోటో అండి నాది, నా దగ్గర ఉండే ఇంతకుముందు పాత ఫోటో ఉండే, అదే ఫోటో యూజ్ చేస్తున్నా. కొంతమంది ఏమో కొత్త ఫొటోస్ కూడా తెచ్చుకుంటారు, కొంచెం పెద్ద ఫోటో తెచ్చుకుంటారు. ఇక నాకు ఉంది కదా అనేసి నేను చిన్న ఫోటోనే తీసుకున్నా. ఇంకోటి ఫస్ట్ వారం కూడా నాకు తులసి మాల అనేది దొరకలేదండి. దొరకకపోవడం వల్ల నేను మా ఇంట్లోనే తులసి చెట్టు ఉంటే ఒక 2 రెమ్మలు తీసుకొని పూజ అయితే కంప్లీట్ చేసిన ఫోటోకి పెట్టి. ఈ వారం కూడా నాకు దొరకలేదు, కొంచెం తిరిగినా అండి బాగానే. మా సార్ నేను బండి మీద తిరిగినాము. లాస్ట్ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కాడికి పోతే ఆడ దొరికింది. తనని అడిగితే ప్రతి వారం ఇక్కడ రండి మేము పెడతాము, 7 వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడ కంపల్సరీగా తులసిమాల కూడా దొరుకుతుంది, మీరు అట్లా చూడండి అని చెప్పి ఈ తులసిమాల పూలు అమ్మేవాళ్ళు. మాకు క్లారిటీ వచ్చింది, మాకు కన్ఫామ్గా ఇంకా మేము డైరెక్ట్ అక్కడే వెళ్ళిపోతామండి. మనకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందుబాటులో ఉన్న దగ్గరికి వెళ్ళండి, తులసిమాల దొరుకుతుంది. నార్మల్ పూలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి, కాకపోతే తులసిమాల అయితే ఎవరు దేరు ఎక్కువ శాతము. అందుకే మనం చూసుకోవాలండి వీలుని బట్టి. అదైతే పూజ అయితే మనం ఇష్టం అండి, నార్మల్గా ఓపిక. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు నల్ల నువ్వులు ఉండలు ఒకటి పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఎందుకు అట్లా ఒకటి పెట్టబుద్ధి కాదు, అందుకని చలిమిడి, గ్రేప్స్, పెసరపప్పు, వడపప్పు అలాగే పానకము, పచ్చిపాలల్లో బెల్లం ముక్క ఇవన్నీ వేసి చేసినానండి మొత్తం నైవేద్యాలు అయితే. ఇంకొకటి, మధ్యాహ్నం కూడా తినొద్దండి, భోజనం చేయొద్దు, ఒక పొద్దు ఉండాలి. మరి కఠినంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం నార్మల్గా టిఫిన్ చేయొచ్చు, మార్నింగ్ అన్నం తినొద్దు అంతే. నార్మల్ ఉప్మా ఇట్లా టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఏం తినొద్దు. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మనం పూజ చేసుకోవాలండి, నార్మల్ పూజ. ఈ పిండి దీపాలు అవసరం లేదు సాయంత్రానికి. నార్మల్ ఇక్కడ పెద్ద దీపాలు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది. ఏమైనా పండ్లు ఉంటే పండ్లు పెట్టి మనం వండుకుంటాం కదండి అన్నము, ఏమైనా పప్పు అట్లా చేసుకుంటాం కదా, అవి దేవుడి దగ్గర పెట్టాలండి. నైవేద్యం పెట్టి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇంకొకటి
వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కంపల్సరీ ఉండాలి. మనకు అది చదవడం రాకపోతే కనీసం ఫోన్లోనే పెట్టవచ్చు. ఇంకొకటి మనకి ఈరోజు మాత్రము ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి తినొద్దు, మన వంటలలో కూడా వేయొద్దు. మనం ఇంటికి పిలుస్తాం కదండి గెస్ట్లని, ఏమంటారు, భోజనానికి అతిథులను పిలుస్తాం కదా, అది ఎంతమందినైనా పిలుచుకోవచ్చు, మన ఇష్టం. ఒకరినైనా పిలవచ్చు, ఇద్దరినైనా పిలవచ్చు, మన స్తోమతను బట్టి. అతిథులకు కూడా మనం మార్నింగ్ చేసిన వంటలు అయితే పెట్టొద్దు, మళ్ళీ అప్పటిదప్పుడు వండుతాం కదా సాయంత్రం, అదే వంటలు పెట్టాలి. మనం కూడా అవే వంటలు తినాలి. మనం దేవుడి దగ్గర పెట్టుకొని పెట్టిన భోజనం మనం తినాలి. అతిథులకు మెయిన్ అతిథులకు పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి తాంబూలం ఇవ్వాలండి. అయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, దీపంతం కొబ్బరికాయ కొట్టేవారికి కింద కదిలినట్టు అయ్యి ఒక దీపంతం అనేది కింద పడ్డదండి ప్రమిద. నేను మళ్ళీ చూసుకోలేదు, మళ్ళీ చూసుకొని డౌట్ వచ్చి చూసేవారికి మళ్ళీ కింద ఉండి చూసి మళ్ళీ పెట్టినానండి. అది పొరపాటున అది నేను టేబుల్ మీద పెట్టిన ప్లాస్టిక్ టేబుల్, అది కదలడం వల్ల అట్లా అయింది. పీట కూడా చిన్నగా ఉందండి మాది, కొంచెం పెద్ద పీట అయితే బాగుంటుండే, అవి సరిపోలేదు పెట్టడానికి ప్రమిదలు కొంచెం, అందుకే అట్లా అయింది. ఏం కాదంతా దేవుని మీద భారం వేసి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అంతా దేవుని దయ. మరీ కఠిన నిష్టగా ఉండాల్సిన, ఇంకొకటి ఫాస్టింగ్ కూడా నిష్టగా ఉండాల్సిన అవసరం ఏంటండి. మీకు ఆకలి అయినప్పుడు పాలు తాగొచ్చు, పండ్లు తినొచ్చు. కఠినంగా ఉండాలని ఆ దేవుడు అయితే ఏం చెప్పాడు మనకి, మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా. నేనైతే ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నానండి. మరి నా కోరిక నెరవేరుతుందో నెరవేరదో తెలియదు, కానీ నేనైతే పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్కి అయితే ఇట్లా కంప్లీట్ చేసుకుంటున్నాను. 2 వారాలు అవుతుంది, ఈ వారంతో 2వ వారము. చూద్దాం మరి ఏమవుతుందో ఏమో. ఇంకొకటి పూజ మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందాము. ఈ సత్యనారాయణ ఈ 7 శనివారాల వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఆటంకాలు రాకుండా చూసుకోవాలండి. మగవారు అయితే ఏం పర్లేదు, కానీ మన ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లా అందుకని నెలసరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, నెలసరి అయిపోయినాక ఫస్ట్ శనివారం వస్తుంది కదా, ఆ శనివారం స్టార్ట్ చేసుకోవాలండి. స్టార్ట్ చేసుకొని మనకి కంప్లీట్ 3 వారాలు ఏ అడ్డంకులు లేకుండా పూజ చేసుకునేటట్టు చూసుకోండి. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు. ముందుగా 3 వారాలు అయితే ఏ అడ్డంకులు రాకుండా ఉండేటట్టు చూసుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. నేను కూడా అదే విధంగా స్టార్ట్ చేసుకున్నాను. మనం ఏది చేసిన అడ్డంకులు రాకుండా ఉండాలని సంకల్పాన్ని ఆ దేవునికి మొక్కుకోండి. చూద్దాం మరి మీరు కూడా చేసుకోండి. మీ కోరికలు కూడా ఏం నెరవేరుతున్నాయి, కోరికలు నెరవేరాలి అనేం కాదండి, మనం ఇష్టంతో చేసుకోవాలి పూజ, అంతే. నా పూజ అయితే ఈ విధంగా నేను యూట్యూబ్లో పంతులది వీడియో పెట్టుకొని అయితే కంప్లీట్ చేసుకున్నా. మీ ఇష్టం అండి, మీరు బుక్లో చదువుకుంటారా లేకపోతే మీరు కూడా ఇట్లా పంతులు వీడియో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే కరెక్ట్ 7 రకాలు అయిందండి నైవేద్యాలు. అనుకోకుండా నేను ఫస్ట్ వారం కూడా అట్లనే పెట్టిన, ఇప్పుడు అట్లనే 7 రకాల నైవేద్యాలు అయినాయి. 7 రకాల దీపాలు అన్నీ 7 కలిసి వచ్చినాయి అన్నట్టు అట్లా. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.